ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అకార్డింగ్ టు గవర్నమెంట్ 2.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి. రీసెంట్గా జపాన్ టూర్లో కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి అనేది రేవంత్ రెడ్డి సీఎం క్లెయిమ్ చేస్తున్నమాట. అంటే మీ దృష్టిలో మాత్రం తెలంగాణ మొత్తం అంతా ఎత్తిపోయిందనే తరహాలో ఏప్రిల్ 27 తర్వాత నేను ఒకరోజు సావధానంగా ప్రెస్ మీట్ పెడతాను. ఇప్పుడు వారు చెప్పిన అంశాల మీద అందులో చాలా విషయాలు ఉన్నాయి. ఎట్లా అంటే అనుముల రేవంత్ రెడ్డి గారు, అనుముల జగదీష్ రెడ్డి గారు దావోస్లో అమెరికాలో ఒప్పందం కుదుర్చుకున్నారు. 1000 కోట్ల పెట్టుబడి వారు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయో 1000 కోట్లు, అది తర్వాత సంగతి. స్వచ్ఛ బయో అనే కంపెనీ, అదొక ఎంఓయు. రెండవది 8,000 కోట్ల పెట్టుబడి గోదీ ఇండియా అనే కంపెనీ, దానికి ఉన్నది 0 పెట్టుబడి, కానీ 8,000 కోట్లు పెడుతున్నామని అదొక ఎంఓయు. నిన్నటికి నిన్న ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ 5,000 కోట్ల పెట్టుబడి, హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉండే కంపెనీ 5,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. అట్లాగే వాల్ష్ కర్రా అనే ఇంకో కంపెనీ. ఇవన్నీ వివరాలు నేను ఒక్కొక్కటిగా ఏప్రిల్ 27 నాడు మీకు ముందు ప్రజెంట్ చేస్తాను. ఇంకోటి అడుగుతా, జనవరి 2024లో రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయారు. 40,000 కోట్లు ఎన్నో పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు. ఒక్క 40 రూపాయలన్నా ఎక్కడైనా పెట్టుబడి పెట్టారో మీరు నాకు దయచేసి చూపెట్టండి. శ్వేతపత్రం, వాళ్ళకి శ్వేతపత్రాల మోజు బాగా ఉంది కదా, ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఒక్కో కంపెనీ ఎక్కడ పెట్టుబడి పెట్టింది చెప్పమనండి. నిన్నగాక మొన్న పోయారు దావోస్కి, డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారే, అట్లా డెస్టినేషన్ ఇన్వెస్ట్మెంట్లకు ఇప్పుడు మారిపోయారు. హైదరాబాద్ వల్లనే ఇక్కడ నుంచి ఫ్లైట్లో ఎక్కించుకుని అక్కడికి తీసుకెళ్ళి పొరపాటును కూడా జరగలేదు. హైదరాబాద్ వాళ్ళతో నేను దావోస్లో ఒప్పందాలు అయితే చేసుకోలేదు. హైదరాబాద్లోనే చేస్తానండి నేను. జూబ్లీహిల్స్లో ఒక ఆయన అవతలు ఉంటాడు రోడ్డుకు, ఒక ఆయన యువతలు ఉంటాడు. వీళ్ళిద్దరు వెళ్ళి దావోస్లో ఒప్పందం చేసుకునే కర్మ ఏందండి నాకు అర్థం కాదు. 15,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నానని ఇద్దరు జూబ్లీహిల్స్లో ఉండే రేవంత్ రెడ్డి గారు, ఇంకొక ఆయన పోయి అక్కడ ఒప్పందాలు. అంటే ఈ కామెడీ షో ఏదైతే ఉందో, నేను అందుకే అంటాను వీళ్ళు నడుపుతుంది సర్కారు కాదు, సర్కస్. ఒక్క పెట్టుబడి జనవరి 24 దావోస్ది ఈ రోజు వరకు మెటీరియలైజ్ అయ్యిందా? నేను టీఎస్ ఐపాస్లో ఏమేమైంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా 27